గారెలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడం, అవి రౌండ్గా రాకపోవడం, చేతితో గారెలు వేయడానికి భయపడుతున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. గారెలు చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేస్తే పక్కా రెస్టారెంట్ స్టైల్లో అయితే గారెలు చక్కగా వచ్చేస్తాయి. ఫస్ట్ టైం గారెలు చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా గారెలు ఎలా వేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఆల్రెడీ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను ఈ పిండిని ముందుగానే రుబ్బు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 3 to 4 hours తర్వాత మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకున్న, తర్వాత అల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న. ఇప్పుడు ఇందులోనే చిటికడంతా వంట సోడా వేసుకున్న, ఆ తర్వాత 1 tablespoon జీరా వేసుకుంటున్నా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మీకు చిన్న చిట్కా చెప్తాను. ఎప్పుడు కూడా గారెలు క్రిస్పీగా రావాలి అంటే దాంట్లో కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 tablespoon బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నా. మీకు ఇంకో చిట్కా చెప్పనా? ఎప్పుడు కూడా పిండి వంటలు చేసేటప్పుడు దాంట్లో బియ్యం పిండి వేసుకుంటే ఆయిల్ అస్సలు తీసుకోదు. ఇక్కడ నేను 4 to 5 tablespoon బియ్యం పిండి తీసుకున్నా. ఇవన్నీ ఉంటేనే గారెలు చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా బేకింగ్ సోడా, అది లేకపోతే గారెలు ఇంక చేయొద్దు. ఏంటి అక్క అన్నీ వేసింది కానీ సాల్ట్ ఎందుకు వేయలేదని మళ్ళీ నాకు కామెంట్ చేయొద్దు. సాల్ట్ ఆల్రెడీ నేను మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా. ఎప్పుడు కూడా గారెల కోసం పిండి మిక్సీ పట్టేటప్పుడు అప్పుడే సాల్ట్ వేసుకోండి. మిక్సీ పట్టాక సాల్ట్ వేసుకుంటే అది వాటర్ కింద అయిపోతుంది, గారెలు రావు. అలా చేస్తే ఆయిల్ కూడా చాలా ఎక్కువ తీసేసుకుంటుంది. పిండి ఇలా ముద్ద కట్టాలి. దీన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేయండి. ప్యాన్లో ఏమైనా వాటర్ ఉంటే మనం ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా, అది ఎక్కువ పేలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే హీట్ ఎక్కాక వేసుకోండి ఆయిల్. ఆయిల్ని ఇలా హీట్ ఎక్కిందో లేదో ఇలా టెస్ట్ చేయండి. చిన్న డ్రాప్ ఒకటి వేసి అది కిందకి అంటుకోకుండా పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ ఎక్కినట్టు, అప్పుడు మనం గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అందరికీ యూజ్ అయ్యే ఒక చిట్కా చెప్తాను. ఒక గ్లాస్ తీసుకొని పెద్దది, దానికి ఇలా క్లాత్ టైట్గా కట్టేసి గారెలు వేసుకుంటే చాలా ఈజీగా గారెలు వేసేయచ్చు. నేనైతే ఫస్ట్ టైం గారెలు చేసేటప్పుడు అది ఎలా వేయాలో తెలియక చేతులని కాల్చేసుకున్నాను. అంతేకాకుండా ఈ పాల ప్యాకెట్ల మీదో లేకపోతే ఒక గరిటె మీదో వేస్తారు కదా, అది చాలా డేంజరు. ఎక్కడైనా వాటర్ డ్రాప్ ఉందంటే ఆ వాటర్ డ్రాప్ ఆయిల్లో పడితే ఇంకా అంతే అయిపోయింది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ క్లాత్ వాటర్ పీల్చుకుంటుంది కాబట్టి చాలా తక్కువ ఛాన్సెస్, వాటర్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ పైన కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా గారెలు చక్కగా ఎంత కావాలో పిండి అంత వేసుకొని, నేనైతే పెద్ద పెద్ద వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పడుతుంది, అందులో చూసారా ఎంత ఈజీగా పడిపోయింది. ఇలా ప్రతిసారి గ్లాస్కి కొంచెం వాటర్ అప్లై చేసి గారెలు వేసుకుంటే చాలా ఈజీగా పడిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలా అన్నీ ప్యాన్కి సరిపోయేటట్టు గారెలు వేసుకొని వాటిని ఒక్క 2 minutes తర్వాత అవి కిందకి అంటుకుపోతాయి కదా, కొంచెం వాటిని ఇలా గరిటెతో ఇలా అంటే చాలా పైకి తేలుతాయి. ఇంకా అంతేనండి, సింపుల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా గారెలు ఈజీగా చేసేయచ్చు. చూసారా ఎంత చక్కగా కుక్ అయింది లోపల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.